ఎవరికి ధ్యానం చెప్పినా వాళ్ళందరూ ఫస్ట్ స్టార్టింగ్ ధ్యానానికి వచ్చి రాగానే ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి, శాస్త్రం చేసి పెట్టండి, కాళ్ళు వేడిలో పెట్టుకోండి అంటే కుదరదు కదా, కొత్తగా వచ్చాను. అందుకని నేను అప్పుడు ఎవరికి ధ్యానం చెప్పిన 40 రోజులు రోజు మా ఇంటికి వచ్చి 1 గంట ధ్యానం చేసి వెళ్ళమనేదాన్ని. మేము కొంచెం మన ఇంట్లో ధ్యానం చేసి అలవాటైన ప్లేస్ కదా, కొంచెం తొందరగా కుదురుతుంది అందరికీ, వాళ్ళ ఇళ్ళల్లో కొత్తగా కుదరదు. అలా 40 రోజులు స్టార్ట్ చేసిన 2 పిల్లలు రోజు వస్తున్నారు. అప్పటికి వాళ్ళు కూడా వచ్చారు ధ్యానం. సరే మా చిన్నపిల్లాడు వాడు అప్పటికి 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాడు. మా చిన్న అబ్బాయి, ఆ పిల్లలిద్దరు, నేను, 4 లోపల బెడ్రూమ్లో ధ్యానానికి కూర్చున్నాను. ఎప్పుడు రాత్రి 10 గంటలు. శివరాత్రి అంటే తెల్లవారులు కూర్చున్నాను కదా అప్పట్లో. ఇప్పుడంటే ఒళ్ళు బరువు ఎక్కిపోయి గంటలు ధ్యానం చేస్తున్నారు, గంటలు. దీనికోసం ఏం చెప్తే అది ఎప్పుడు ధ్యానమే, ఎప్పుడు అక్కడ ధ్యానం 22 గంటలు. ఓకే వచ్చి లోన కూర్చో, అన్ని రోజులు అక్కడ ధ్యానం. అంటే ఏం చేశారు దీనికోసం, ఈ వెనకాల ఎంత జరిగింది అని ఎవరైనా అడిగితే తెలియదు కదా, అందుకోసం చెప్పేది. సో మేమేమో ఇంట్లో కూర్చున్నాం. ఇంకా కాసేపటికి మా పిల్లాడు ఇంకో అబ్బాయి ఇచ్చాడు కదా, చంపేస్తా, పొడిచేస్తా, మనందరినీ ఇందులో పడేస్తా అని గట్టిగా అరుస్తున్నాడు. ఎంత గట్టిగా అరిచాడంటే మా ఎదురుకుండా ఇంట్లో వాళ్ళు, మా పక్కన వాళ్ళు, ఎదురుకుండా అపార్ట్మెంట్ ఉంది దాంట్లో వాళ్ళు అందరూ పెట్టేసాం. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తున్నానో ఏం చేస్తున్నానో అనుకోరండి, ఏ పిచ్చి పూజలు నీవు ఇంట్లో ఏం చేస్తుంది, ఏ పిచ్చి పూజలు చేస్తుందో ఏం చేస్తున్నా అంటారు కదా. మొత్తం అందరూ పెట్టేశారు. నాకు దెబ్బలు ఈడేమో గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే నాకు ఇంక లేపేసి ఇవన్నీ ఇంక చాలు వెళ్ళిపో, లే చాలు లే అని లేపేశాడు. లేపేస్తే కళ్ళు అర్థంగా అయిపోయి అబ్బాయికి లేచేటప్పుడు కళ్ళు తెచ్చేటప్పటికి కళ్ళు అర్థంగా అయిపోయి ఇలా చూస్తే గదేమో స్టార్ట్ పడిపోయి బాగా పెట్టి బాబు చెప్పి నాకు పెట్టి భయం అనమాట. చెప్పి నేను లేచి అంటే ఇంట్లో మా మావారు ఉన్నారు, మా వారి ఇంటికి వెళ్ళి వస్తారు, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు, బాబు తొందరగా ఇంట్లో బాబు వాటిని పంపించేసాను. ఎందుకు మొన్నాడు అడిగాను అనమాట, అడిగించాడు మొన్నాడు. నేను ఇక్కడ కూర్చొని తెల్లట్లో ధ్యానం చేస్తాను, ఇంకో నమస్కారం కొన్ని ఇంట్లో చేసుకో, మా ఇంట్లో చేసి మీ ఇంట్లో చేసుకు వెళ్ళిపోయి పంపించాను. అయిపోయింది. అయిన తర్వాత మొన్నాడు మళ్ళీ వచ్చాడు. ఏం జరిగింది రా నిన్న, ఏం సంగతి అని అడిగితే, అంటే మా చిన్నబ్బాయికి వచ్చినట్టుగా వాడు మంచి తేడా వస్తాడు, వాడి ఎక్స్పీరియన్స్, వాడు చెప్పింది, వీడు చెప్పింది, ఇక్కడ జరిగింది అన్నీ కరెక్ట్గా కుదిరే. అబ్బాయి ఏం చెప్పాడంటే, శివుడు వచ్చాడు మేడం, ఆయన వచ్చేటప్పటికి ఇంకా నాకు అసలు ఒళ్ళు ఏం తెలియలేదు, ఏం జరిగిందో తెలియదు, భూమాత ఏడుస్తుంది, మొత్తం అందరినీ జనం అందరినీ ఆవిడ ఏడుస్తుంది అని చెప్పి ఈయన కోపం చేసింది. ఎవరికి? శివుడికి. మొత్తం ఆ జనాలందరినీ ఇందులో వారేస్తారు. అంటే భూమి బద్దలైందంటే ఏం వస్తుంది, భూకంపమైనా కదా, మొత్తం అందులో పోతాం అంటే సౌండ్ అవునే కదా. సో భూమి ఇలా పగులేసేసి మొత్తం జనం అందరినీ ఇందులో పడేస్తా, వాళ్ళందరినీ పడేస్తా ఇందులో అని చెప్పి ఆయన అంటున్నాడు అనమాట. అదే ఈ అబ్బాయి వస్తున్నాడు, చంపేస్తారు, పడేస్తాను, అదనమాట జరిగింది. ఆ వాడు అది చెప్పాడు అతను. సరే మా అబ్బాయి కూర్చున్నాడు. ఇతను ఏం చెప్పాడంటే, అమ్మ అతను అరుస్తున్నప్పుడు నేను చూశాను, ఆ శివుడు వచ్చి ఎదురుకుండా ఉన్నారు, కోపంగా ఆయన అటు ఇటు తిరుగుతున్నారు. తర్వాత ఈ అబ్బాయిలో ఉన్న సోల్ ఏదుందో ఆ ఎనర్జీకి అది సోల్ బయటకు వచ్చేసి ఎంత ఉంది పక్క నుంచి చూస్తుంది భయం. సో జరిగిన తర్వాత ఇది వాడు చూశాడు. ఇద్దరు విడివిడిగా చెప్పాక కరెక్ట్. అయిన తర్వాత ఇంకా సేపటి తర్వాత వాళ్ళ గురువు, మా అబ్బాయికి ఒక గురువు ఉన్నారు, యాస్ట్రల్ గురువు అని చెప్పాను కదా ఉదయం. సో ప్రతి వ్యక్తికి ఒక యాస్ట్రల్ గురువు, ఒక ఫిజికల్ గురువు, ఇద్దరు ఉంటారు. ఫిజికల్ బాడీతో ఉండే మనం ఫాలో అయ్యే గురువు ఎవరైతే శరీరంతో ఉన్నారో వాళ్ళు యాస్ట్రల్గా మనకి జన్మల పాటు మనతో వచ్చే గురువు.
ఈ హాస్టల్లో వచ్చే గురువులు ఎప్పుడూ కూడా మనతో మన వెంటే ఉంటారు. ఈ సోల్ శరీరాలు మారుస్తుంది, శరీరాలు వేరే వేరే శరీరాల్లోకి వెళ్తోంది, కానీ సోల్ ఒకటే కదా. ఈ ఆత్మ ఎదిగే వరకు మన గురువు మనతోనే ఉంటాడు ఎన్ని జన్మలైనా. ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను ధ్యానం చెప్పిన ప్రతి వాడు 40 రోజులు మా ఇంటికి రమ్మంటాను కదా, వచ్చిన ప్రతి వాడు వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు. ఒక అతని పేరు భాస్కర్ అన్నమాట, తను 40 రోజులు వచ్చేవాడు. చెప్పాడనమాట, భాస్కర ఉదయించరా అంటే ఈనాళ్ళకు ఉదయిస్తున్నాం అన్నమాట అన్నట్టు. అతను ఒక ఏదో జన్మలో ఏనుగులు కాసే మావటివాడు అన్నమాట. సో అంటే ఏంటి, అలాగే ఇంకొక అమ్మాయికి ధ్యానం చెప్పాను. తను మామూలుగానే సాయిబాబా భక్తురాలు అనమాట. అయితే తను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 40 డేస్లోనే మనం మన గురువుతో కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు మనం ఎప్పుడు ధ్యానం చేస్తామా అని చూస్తూ రెడీగా ఉంటారు మన కోసం. ఎప్పుడు ధ్యానం చేస్తారా, వీళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తారా. సో ఆ అమ్మాయికి పడుకుంటే, ధ్యానం చేస్తూ పడుకుంటే పాదాల దగ్గర సాయిబాబా కూర్చొని, ఈనాళ్ళకి ధ్యానంలోకి వచ్చావా, చాలా సంతోషం, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నాను. మన గురువు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత గొప్ప హృదయం గురువుది కదా. ఈ జన్మలో రాలేదు అబ్బా అనిపిస్తుంది. మన పిల్లడు కష్టపడి మనం చదివించాము, ఫీజులు కట్టాము, మన పిల్లడు పరీక్ష పాస్ అవ్వలేదు అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? ఓకే, అక్కడ అయిపోయింది. అక్కడ రెడీ 8 గంటలకల్లా పాలు 10 నిమిషాలు తక్కువ 9 కల్లా రెడీగా ఉండండి. మనం షార్ప్గా 9కి ధ్యానం స్టార్ట్ చేద్దాం. 9 to 12 3 hours. మనకి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు నుంచి కూడా లైవ్ మ్యూజిక్ ఉంటుంది, దాన్నే మనం ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ నెట్ వీక్ అదే ప్రాబ్లం, పెట్టుకుంటే వస్తే పర్వాలేదు. సో 10 నిమిషాలు మనకి టైం పూర్తి అవ్వదులేండి. పురాణం ఇంకా చాలా ఉంది, మళ్ళీ మరోసారి చెప్పుకున్నాం. సో ఇది ఒకటి కంప్లీట్ చేద్దాం, చేసేద్దాం. ఎందుకంటే బుక్లోకి తీసుకురావాలి అని అందుకే ప్రయత్నం చేస్తాం. ఏంటి పుస్తకం రాయాలి, ప్రింట్ చేయించాలి. వస్తారా? ఓకే, నేను అలా అనుకోవట్లేదు. ఓ రైట్ అయితే నో ప్రాబ్లం. హాయిగా వాళ్ళు వాయిస్ ఉంటారు. మనం అవును ఎవరితో పుట్టిన్నారు కదా, బాబాజీ అని ఎవరు రైట్. మనకి గొప్ప వేణునాథ విద్వాంసులు వస్తారు, వారి వేణునాథంతో మనం చక్కగా ధ్యానం చేద్దాం. మరి ఖచ్చితంగా 9 కల్లా ఇక్కడ రెడీగా ఉంటాడు. ఓకేనా? మీకు భోజనమైన, స్నానాలు గట్రా రెడీ చేసి అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా? గంట సమయం సరిపోతుందా? చాలా సరిపోతుందా? ఓకే, అయితే కరెక్ట్గా 8 కల్లా క్లోజ్ చేసేద్దాం. అయితే ఇది ఒకటే పూర్తి చేసేద్దాం. అప్పుడు ఇతను ఏమన్నంటే ఆ గురువు దగ్గర ఉన్నాం కదా మనం, గురువు గారు వస్తే ఆయన తీసుకెళ్ళి శివరాత్రికి బయటికి వెళ్దాం, నాకు ఇవాళ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళలేదు, ఆ పిల్లలు అడిగాడు. మొత్తానికి వచ్చే ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా, వ్యాపారంలో